హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ విజయ్ ఆదిత్య. సో ఫైనల్గా సంఘం దగ్గర నుంచి అయితే బయలుదేరా. ఈరోజు వచ్చేసి అమావాస్య. సో నా డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఏమనుకోదు, స్నానంకి వెళ్తున్నాను. అంటే డైలీ ఇక్కడే స్నానం చేస్తున్నా కానీ ఈరోజు అమావాస్య కాదు, సారీ పౌర్ణిమ. సో పౌర్ణిమ కాబట్టి ఈరోజు స్నానానికి మళ్ళీ సంఘం దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి సంఘం ఏరియాలో ఉన్నాను. సో సంఘం ఏరియాలో సంఘం పెట్రోల్ బంక్ అనేది ఒక ఏరియా ఉంటుంది. సంఘం పెట్రోల్ బంక్ బ్యాక్ సైడే నా హాస్టల్ వచ్చేసి. హాస్టలే కానీ మనకైతే సపరేట్ రూమ్ ఇచ్చేసాడు. అమ్మా ఇప్పుడు వచ్చేసి మనం డైలీ 7 కిలోమీటర్స్ నడిపిస్తున్నాడు కాబట్టి ఈరోజు నా హెల్త్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే పౌర్ణిమ కాబట్టి ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఈ రోడ్డు అయితే ఖాళీగానే ఉంది. మరి ఈ రోడ్డు అయితే 100% నిన్నటితో మొన్నటితో పోలిస్తే ఈరోజు ఖాళీగానే ఉంది. మరి ఆ ముందు ఫ్లైఓవర్ దగ్గర ఫుల్ పబ్లిక్ ఉంటారు. అక్కడ ఎలా ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది ఈరోజు పబ్లిక్ ఎలా ఉన్నారు, ఎంత టైం పడుతుంది సంఘం దగ్గరికి వెళ్ళేసరికి, ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు. సాధారణంగా సంఘం అయితే మనకి మెయిన్ ఏరియా నుంచి 3 కిలోమీటర్స్, కానీ బార్గేట్లు పెట్టేసి అన్ని సందులు తిప్పించేసి డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్తున్నాడు అనమాట. మొత్తం కలిపి 7 కిలోమీటర్స్ చేశారు లాస్ట్ 4 డేస్ నుంచి. ఈరోజు నాకు తెలిసి 7 to 8 కిలోమీటర్స్ నడిపించవచ్చు. సో పబ్లిక్ చూడండి, అందరు అయిపోయిన వాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ 24/7 జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు నైట్ అంతా క్లీన్ చేస్తూనే ఉంటారు. సంఘంలో కూడా అంతే. వాటర్ ఇప్పటికీ ఇంత క్లీన్గా ఉండడానికి అంతమంది ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ చేయడానికి. కనీసం 5,000 నుంచి 6,000 వరకు పబ్లిక్ అయితే క్లీనింగ్ కోసం ఉన్నారు మొత్తం ప్రయాగ్రాజ్లో. ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెసే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం సంఘం దగ్గరికి ఇంకొక 1 అవర్ అయితే పడుతుంది ఈజీగా 100%. సంఘం ఏరియాలో ఈరోజు మొత్తం అన్నదానం జరుగుతుంది. నిన్న వరకు ఇక్కడే బిజినెస్ జరిగింది, ఈరోజు అన్నదానం జరుగుతుంది అనమాట. పబ్లిక్ చూశారు కదా ఎంతమంది ఉన్నారో అన్నదానం దగ్గర. సో లైన్ ఇక్కడి నుంచి మొత్తం అక్కడ ఎక్కడెక్కడో ఉంది. మొత్తం ఈ లైన్ అంతా ఇక్కడ అన్నదానంకే అనమాట. సో ఇక్కడి నుంచి అయితే మనకి సంఘం వెళ్ళే రూట్ అయితే స్టార్ట్ అనమాట. ఇక్కడ ఈరోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారని నేను అనుకున్నా, కానీ ఈరోజు అయితే నార్మల్గానే ఉన్నారు లాస్ట్ 4 డేస్తో పోల్చుకుంటే. సో ఇక్కడ ఇలా అసలు నాకు ఇక్కడ కొంచెం అర్థం కాదు ఏంటంటే, కొన్ని చోట్ల అయితే రూమ్స్ అని పెట్టారు, కానీ కొన్ని చోట్లలో అసలు ఆ రూమ్స్ అయితే ఇవ్వట్లేదు. మరి ఎందుకనేది పెద్దగా తెలీదు. ఇంత పెద్ద టెంట్స్ వేస్తారు, ఇదే రూమ్స్గా చేసి ఉంటే ఎంతమందికి ఉపయోగపడేదో. సో ఇక్కడ మహాకుంభమేళ గురించి అన్ని డీటెయిల్స్ అన్నీ దాని లోపల మొత్తం పెట్టారన్నమాట. గంగా ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుంది, గంగాలో ఎన్ని ఫిషెస్ గురించి, అన్నిటి గురించి. గంగా మీరు మహాకుంభమేళకి వస్తే ఇక్కడ గంగాలో ఏమేమి చేపలు ఉంటాయి అనేది కూడా ఇక్కడ వీళ్ళు ఒక డెమో లాంటిది పెట్టారు. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అనే దాని గురించి గంగాలో. ఈ ఏరియా లోపలికి మనం ఎంట్రీ అయ్యామో లేదో నా బ్యాగ్ ఇలా ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే మొన్న 3 డేస్ బ్యాక్ ఇలాగే వెళ్తూ ఉంటే ఇంకా నుంచి ఒకడు కొట్టేపోయాడు. ఇక్కడ సాధారణం అది ఇక్కడ. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఒకటి చెప్తున్నారు. ఇక్కడికి వస్తే వేప పొలాలు అమ్ముకునేటోడు కూడా ఫేమస్ అవుతున్నాడు. ఎవడబ్బా ఫేమస్ అయింది? ఒక్కొక్కడికి ఒక్కొక్క వేప పొలం అమ్మేటోడు ఎంతమంది తయారయ్యారనుకుంటున్నారు. పిక్ పాకెట్ కూడా జరుగుతుంది ఇక్కడ భయంకరంగా. సో పబ్లిక్ చూపిస్తాను సార్, చూడండి. సో క్రౌడ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మొత్తము. ఇందాకంతా అక్కడ లేదనుకున్నాం కదా, ఇక్కడ ఉంది క్రౌడ్ అంతా. ఇక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి డైరెక్ట్ స్ట్రైట్ వే అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి 2 కిలోమీటర్స్ స్ట్రైట్ వే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డౌన్కి వెళ్ళాలి. ఒకసారి చూపిస్తాను, పబ్లిక్ చూడండి. సో వీళ్ళంతా ఒకటే చిన్న షార్ట్ వేలోకి వెళ్తే ఎంత క్రౌడ్ ఉంటుందో ఒక్కసారి మీరు అసలు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్దగా ఉంది, కానీ ఇంకొంచెం ముందుకెళ్తే ఈ రోడ్డు ఇంత పెద్దగా అయితే ఉండదు. చాలా సన్నగా అయిపోతుంది కిందకి దిగే దగ్గర. అంతేకాకుండా కొంచెం వాటర్ కాళ్ళ కిందకి వాటర్ వస్తుంటాయి. చెడ్డ చిరాగ్గా ఉంటుంది కొంచెం సేపు అయితే.
సో ఈరోజు పౌర్ణమి అయ్యేసరికి ఫుల్ తొక్కిసలాట అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ పబ్లిక్ చూసారు అసలు ఎంతమంది ఉన్నారో. ఆ బోటింగ్ చూడండి, అక్కడ బోటింగ్ కానీ ఇక్కడ పబ్లిక్ కానీ భయంకరంగా అయితే ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వచ్చే వేస్ మాత్రం చాలా పెట్టేసరికి అక్కడ పబ్లిక్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ పోలీసులు అయితే చాలామంది లోపలికి రానికుండా ఆపేస్తున్నారు. ప్రతి ఒక్క చోట గొడవ అవుతున్నాయి పోలీసులతో. అంత క్రౌడ్ ఉందన్నమాట ప్రజెంట్. ఇప్పుడు చూడండి, సో ఈరోజు 12th ఫిబ్రవరి కాబట్టి పౌర్ణిమ అయ్యేసరికి అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ ఈవినింగ్ జరిగే హారతులు కూడా బంద్ చేశారు. ఇక్కడే కాదు, కాశీలో కూడా బంద్ చేశారనమాట. ఎంత క్రౌడ్ ఉందంటే మనం వచ్చే వేలు అయితే తక్కువ ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ లోపలైతే పోలీసులది హడావిడి మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. స్నానాలు చూసారా ఎలా వెళ్తున్నారు, 2 నిమిషాలు మునగాలు వచ్చేసేయాలి అంతే ఉందన్నమాట. సో ఇక్కడ వెళ్ళి పూజ చేయాలి అలా చేయాలి అనేది కూడా లేదు, ఫుల్ డిస్టర్బెన్స్ అనమాట ఇక్కడ. సో మార్నింగ్ నుంచి పోలీసుల మాట అయితే ఇక్కడ భక్తులు అయితే ఎవరు మాట వినట్లేదు అనమాట. మన తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పోలీసులు వాళ్ళు చెప్పిన మాట అయితే వినండి 100%. లేకపోతే ఇక్కడ విపరీతమైన కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది తప్పిపోయారు ఈరోజు కూడా. ఎంత విపరీతంగా ఉందంటే పబ్లిక్, వామ్మో అసలు చూడండి, క్రౌడ్ అక్కడ ఆపేస్తున్నా కానీ ఇక్కడి నుంచి వచ్చేస్తున్నారు తోసుకుంటూ. ఇంత హెవీ ఇక్కడే కాదు, హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా అంతే హెవీగా ఉన్నారు పబ్లిక్ అయితే వచ్చేసి. ఈరోజైతే 5 to 6 crores పీపుల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది భయ్య. సో ఫైనల్గా మొత్తానికైతే నా స్నానం అయితే అయిపోయింది, దర్శనం కూడా చేసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసి టైం 2:30 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మన తెలుగు వాళ్ళది సత్రం అయితే ఉందన్నమాట. సత్రం పేరు అంత ఐడియా రావట్లేదు, లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీ అందరికీ. మొత్తం షాడో పడుతుంది. సో ఆ సత్రంలో ఏంటంటే ఉట్టి తెలుగు వాళ్ళకి మాత్రమే అలా ఉంటుంది. అక్కడే 2 సత్రాలు ఉంటాయి అన్నమాట. 2 సత్రాలు తెలుగు వాళ్ళవే. సో మీరు అక్కడికి వెళ్ళారంటే ఫుడ్, లంచ్ అన్నీ దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం ఖాళీగా ఉందంటే మీరు అక్కడే అకామిడేషన్ కూడా తీసుకోవచ్చు. రూమ్స్ ఉంటే అలాగే బయట కూడా పడుకునేది ఉంటుంది. సో ఈరోజు పౌర్ణిమ కాబట్టి ఈరోజు దొరకలని, లేకపోతే నేను నిన్న అక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకున్నా కానీ షిఫ్ట్ అవ్వలేకపోయాను, ఫుల్ పబ్లిక్ ఉన్నారని. లాస్ట్ 5 days బ్యాక్ ఒకసారి ట్రై చేశాను, కానీ ఇప్పుడు ట్రై చేసినా కానీ ఉండడానికి లేకుండా పోయింది. సో ఇప్పుడు వచ్చేసి అటువైపు నుంచి అయితే నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక అటు నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇటు నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాను. ఇటు వచ్చేసి మనకి కృష్ణ మందిర్ అయితే ఉంటుంది. కృష్ణ మందిర్ దగ్గర నుంచి అయితే నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఎందుకంటే సాయంత్రం గంగా హారతి ఉంటే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఈరోజు గంగా హారతి కూడా లేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట, అందుకని. సో ఆశ్రమం పేరు వచ్చేసి జగన్నాథ శాస్త్రి ఆశ్రమం. మనకి ఇది మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టినా వచ్చేస్తుంది. మీరు ప్రయాగ్రాజ్ లోపలికి వచ్చేసాక ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసి జగన్నాథ శాస్త్రి ఆశ్రమానికి అని ఫోన్లో టైప్ చేసినా కానీ వచ్చేస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి 4 to 5 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడికి మీకు వెహికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఫోన్ అయితే చేయండి, నేను ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎక్కువ మ్యాక్సిమం ఖాళీగా ఉండే ఛాన్సెస్. రండి ఒకసారి కనుక్కోండి, ఒకవేళ లేవనుకోండి ఇంకా అక్కడైతే ఆశ్రమం ఉంటుంది, అక్కడ చూపిస్తాం కదా, అటువైపు వెళ్తే ఆశ్రమం. ఇటు నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ నుంచి మీకు రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. చూడండి రూమ్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కాస్ట్ నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 3500 నుంచి అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈరోజు అయితే ఎక్కడ ఖాళీగా లేదు. రేపటి నుంచి అయితే 3500 రూమ్ కాస్ట్ అయితే ఉంది. మీకు ఒకవేళ ఏసీలో కావాలి అనుకుంటే అది 9000 10,000 దాకా అవ్వచ్చు. ఎందుకంటే మిగతా అంతా హోమ్ స్టేస్ అనమాట. ఇక్కడ మొత్తం 70% హోమ్ స్టేస్తోనే ఉంటుంది. మీరు ఎక్కడ హోమ్స్ లాడ్జ్ అని కొట్టినా కానీ ఒక హోమ్ స్టే దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతుంది మీ లొకేషను. సో అదొకటి చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఎవరో క్యాంపింగ్ టెంట్స్ కూడా వేసారు చూడండి. సో క్యాంపింగ్ టెంట్స్ కూడా వేసారు. నేను అసలు అయితే నా క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇక్కడ వచ్చి కూర్చుందాం అనుకున్నా కానీ సెట్ అవ్వాలి మనకి అస్సలు. సో అందుకని నేను రోజుకి అంతంత ఖర్చు పెట్టుకొని రూమ్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పటికీ నేను
5th రూమ్లో వచ్చాను. 5th ఇక్కడ 4th మధ్యాహ్నం కల్లా నేను రూమ్లో ఉన్నానంటే ఈరోజు వచ్చేసి డేట్ 12 అనమాట. సో 7 డేస్ నుంచి ప్రయాగ్రాజ్లోనే ఉన్నాను. ఎందుకున్నా అనేది నాకు కూడా తెలియదు. నిజం చెప్పాలంటే రోజు అప్డేట్ ఇస్తున్నాను, రోజు వచ్చి స్నానాలు చేస్తున్నా, కానీ ఎందుకున్నాను అనేది మాత్రం నన్ను అడగద్దు. సో ఇక్కడ ఎందుకో కొంచెం ఖాళీగా ఉంది, అదృష్టం కొద్దీ. బయటికి వెళ్ళే ఎగ్జిట్ దగ్గర ఎప్పుడు నేను ఇక్కడ వెళ్ళే దగ్గర ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు కొంచెం తొందరగా ఎగ్జిట్ అవుతున్నాను. పెద్ద ఆకలిగా ఉంది భయ్య, తిండి కోసం వెళ్తున్నాను, ఆకలి వేస్తుంది. సో ఇప్పుడే ఇక్కడ చెప్పే కదా ఒక దాన్ని ఏమంటారు, సో ఇక్కడ ఒక సత్రం ఉందని చెప్పా కదా తెలుగు వాళ్ళది. సో ఇక్కడికి వచ్చాను. ఫుడ్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఉండటానికి స్టేయింగ్ కూడా ఉందన్నారు, కానీ ఏముంది అనేది పెద్ద క్లారిటీ లేదు నాకు కూడా. సో చెప్పా కదా ఇంకా జగన్నాథ శాస్త్రి ఆశ్రమం అని మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం సైలెంట్గా ఉంది, అందుకే నేను స్లోగా మాట్లాడాల్సి వస్తుంది. అందులో చాలా చీకటి ఉందని ఫ్లాష్ లైట్ వేసుకుంటున్నా, అది మరీ ఘోరం అయిపోయింది లైట్ అయితే. జగన్నాథ శాస్త్రి ఈ ఏమంటే సత్రంలో 100 రూపీస్కి అయితే ఫుడ్ అవైలబుల్లో ఉంది. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి. సో ఇప్పటిదాకా నదికి యువతలు ఉన్న యమునాకి గంగాకి ఎక్కడైతే అటాచ్మెంట్ అవుతుందో అక్కడ వైపు ఉన్నవాడిని 15th సెక్టర్లోకి అయితే వెళ్తున్నాను. ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదంటే 15th సెక్టర్లో నాగ సాధువులు, సో ఫారినర్స్ వీళ్ళు ఉంటారు చూసారా, సో వాళ్ళందరికీ స్టేయింగ్ కానీ అలాంటివి అయితే ఉన్నాయి. నాకు అవసరమైన టెంపుల్స్ కానీ లేదంటే ఇక్కడి నుంచే కదా అన్నీ, సరస్వతి ఘాట్ కానీ అవన్నీ ఇటు నుంచే వేసి ఉంటాయి కాబట్టి సో నేను ఇటువైపే ఎక్కువ ఉన్నాను. ఫస్ట్ టైం ఇలా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాను. ఫస్ట్ డే క్రాస్ చేశాను వచ్చిన రోజు. ఆ రోజు రూమ్ కోసం ఎత్తుక్కున్నాం కదా మనం, ఆ రోజు దాటటమే. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదే క్రాస్ చేయటం. మనది ఎప్పుడు ఇటువైపే చూసారు కదా. ఇలాంటివి అయితే మొత్తం వచ్చేసి 15 నుంచి 10 to 15 అయితే సెట్ చేశారు. ఆ చివరి చూస్తున్నారు కదా, ఆ చివరేమో 7, 8 ఉంటాయి. మళ్ళీ ఇక్కడి నుంచి 7, 8 ఉంటాయి. ఒకవేళ ఇవి బంద్ చేశారనుకోండి చుట్టూ తిరిగి రావాలి, అలా ఉంటుంది సిచ్యువేషను. సో ఇక్కడ మనకి తెలుగు వాళ్ళు ఫ్రెండ్స్ అయితే తగిలారు. సో వాళ్ళతో పాటు వెళ్తున్నాను ప్రజెంట్ వచ్చేసి. బ్రో హాయ్ డ్యూడ్. హలో. సో మన తెలుగు వాళ్ళతో అయితే ఈరోజు చేస్తున్నాను. ఫుల్ బిజీ. ఏం బ్రో ఫోన్ వస్తుంది, ఏం చేస్తాం, ఫోన్ ఎత్తట్లే, ఛార్జింగ్ పాయింట్ సిగ్నల్ ఉన్నప్పుడే ఫోన్లు ఎత్తండి బ్రో. సిగ్నల్స్ ఎప్పుడు కట్ అవుతున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు అసలు. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అది. మార్నింగ్ నుంచి నాకు ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి, కానీ ఒక చోటకి వెళ్ళిన తర్వాత మెసేజెస్ వస్తున్నాయి. అలా ఉంది సిచ్యువేషను. సో ఇప్పుడు 19 సెక్టర్ లోపలికి అయితే వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు 15 సెక్టర్ లోపలికి వెళ్ళంగానే ఇంకా ఆ సెక్టర్లన్నీ తిరిగి చూడాలి ఒకసారి. ఈరోజు పౌర్ణమి కాబట్టి పబ్లిక్ బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ లేరు. ఘాట్ దగ్గర ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అంత జనాభా ఏం కనిపించట్లేదు. హర హర మహాదేవ్ నమః పార్వతీ పతే హర హర మహాదేవ్.